ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభములు. పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ చిన్న క్లుప్త సందేశము ద్వారా మరలా మీతో మిమ్మలను కలుసుకోవడం దేవుని కృపయే. దేవుడు దయాళుడు, ఆయన కనికరమునకు కొలతలు లేవు. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట మిమ్మలను నడిపించుటకు శక్తిమంతుడు. ఇంత మట్టుకు దేవుడు మీకు చేసిన ప్రతి మేలుకై మీరు కృతజ్ఞతా హృదయముతో ఆయనకు స్తుతి చెల్లించండి. ప్రభువే తన పరిపూర్ణమైన కృపను మీకు అనుగ్రహించి ఆశ్చర్యముగా నడిపించబోతున్నాడు. ఆమెన్. ఇంత మట్టుకు నడిపించిన దేవునికి స్తుతి చెల్లించి ఇక మీదట ఆయన ఈరోజు ఏం చెప్తాడు అన్న తలంపుతో వినాలని ప్రేమతో మిమ్మలను కోరుచున్నాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం సెలవిస్తుంది. మస్సియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఆత్మదేవుడు వారికి అనుమతి ఇవ్వలేదు. ఈరోజు ఈ మాట ఎందుకు మీకు నేరుగా వస్తుందని మీరు కొంచెం ఆలోచించాలి. కొన్ని విషయాలలో ప్రభు మీకు అనుమతి ఇస్తాడు. ఇది చెయ్యవచ్చు, ఇక్కడికి వెళ్ళవచ్చు, ఈ పనికి వెళ్ళాలి, ఈ పనిని చేయవచ్చు అని. కొన్ని విషయాలకు దేవుని యొద్ద నుంచి ఒక సరైన ఆన్సర్ రాదు, మౌనముగా ఉంటాడు. అప్పుడు మీ అంతట మీరే ప్రయత్నించకూడదు. ఇక్కడ చూడండి, దైవజనులే, అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మచేత నింపబడిన వాడే. అయితే వాక్యము సెలవిస్తుంది, ముసియు దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ పరిశుద్ధాత్ముడు వారికి అనుమతి ఇవ్వలేదు. కొన్ని విషయములను పరిశుద్ధాత్ముడు మీ ఇంటిలో అనుమతించలేదంటే మీరు పోరాడొద్దు. మీ పిల్లల విషయంలో కొన్ని కార్యాలు అనుమతించలేదంటే మీ అంతట మీరు స్ట్రెయిన్ అవ్వద్దు. వాక్యములో చక్కగా వ్రాయబడింది కదా, ప్రభు బిడ్డలారా తట్టుడి, అప్పుడు మీకు తెరవబడు. తట్టితే చాలు, తెరవబడుతుంది. ఒకవేళ తెరవలేదా, మీరు తట్టి పగలగొట్టకూడదు. కనుకనే ఈరోజు ప్రభు కొన్ని విషయాలు అనుమతించలేదనుకోండి, అప్పుడు ఇది నాకు చెందినది కాదు, దేవుడు నన్ను పంపలేదు, దేవా మీకు స్తోత్రమయ్యా అని ప్రభు యొక్క చిత్తానికి అప్పగించుకొని చూడండి, మరొక తలుపు మీ కొరకు తెరవబడుతుంది. ఆమెన్. ప్రభు అనుమతించలేదంటే ఏమిటి అర్థం? ఇంకొక మార్గము గుండా ప్రభు మిమ్మలను నడిపించబోతున్నాడని, క్రొత్త మార్గం తెరవబోతుందని అది తలంచి ప్రభువుని స్తుతించండి. సరేనా? ఇదియే ఈ రోజుకు సంబంధించిన మాట. విశ్వాసముతో పట్టుకొనండి, దైవ కృప మీరు చూడగలరు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ నామములో ఈ మాట చెప్పి నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఈ అక్టోబర్ 13వ తేదీ మీ బిడ్డలు ఆశీర్వదింపబడుదురుగాక. మీరు అనుమతించని ఏ కార్యము బిడ్డలు చేయుటకు ప్రయాసపడవద్దయ్యా. మీరు అనుమతించే కార్యము మాత్రమే చేయుటకు మీ బిడ్డలు ప్రయాసపడుదురుగాక. దైవిక సమాధానమును కాపాడుకొందురుగాక. మీ స్వరమును విందురుగాక. మీతో పరిశుద్ధాత్ముడా, మీతో అనుదినము నడుచుదురుగాక. దేవా, ఇంటి చుట్టూ కంచె వేసి మీ బిడ్డల యొక్క ప్రయాణ కార్యములు, ఆర్థిక పరమైన అవసరతలు సమస్తములో మీ చిత్తము వెల్లడవునట్లు ప్రార్థిస్తున్నాను. మీ ప్రేమగల హస్తానికి అప్పగిస్తున్నానయ్యా. మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో మంచి తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభుకి స్తోత్రం. అనుదినము నేను మీకు చెప్తాను, మీరు దేవుని యొక్క రాజ్యమునకు ప్రయోజకులుగా ఉండాలి. ఉదాహరణకు ఈ సందేశము మీకు ఇష్టమైన వారికి అందరికీ మీరు షేర్ చేయాలి. దయచేసి వెంటనే ఈ పని మీరు చెయ్యండి. తరువాత చేద్దామని వాయిదా వేయొద్దు, పనిలో బిజీ అయిపోతారు. అదే రీతిగా హిందీ భాషలో వినేవారు, మీకు ప్రియమైన వారికి అందరికీ మీరు హిందీ భాషలో వినుటకు, తెలుసుకునుటకు అలాంటి వారికి మీరు షేర్ చెయ్యండి. ప్రభునామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యు. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841
728336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.